ద్వారబంధం అంతా కూడా ముగ్గులతో అలంకరణ అనేది చేసి ద్వారబంధాన్ని పసుపు కుంకుమలతో అలంకరణ అనేది చేసుకొని ముగ్గులు గీసుకొని వాకిళ్ళు గీశాను. ఈ శ్రావణ శుక్రవారం 3వ రోజు మామిడి తోరణాలు చూశారు కదండి. సింహద్వారం పసుపు కుంకుమాలతో అలంకరణ చేశాను. ముగ్గులు వేసుకుని వాకిళ్ళు గీశాను. శుక్రవారం రోజు ఎప్పుడూ కూడా ద్వారబంధం పూజ చేసి మామిడి తోరణాలు కట్టుకొని ముగ్గులు వేసుకున్న తర్వాత పూజ గది అలంకరణ చేసుకోవాలి. మా ఇంట్లో ఈ శ్రావణ శుక్రవారం 3వ రోజు అమ్మవారిని ఈ విధంగా అలంకారం చేసి పూజా మందిరాన్ని చక్కగా పెట్టుకొని నైవేద్యాలు పెట్టి అమ్మవారి దగ్గర ఈ శ్రావణ శుక్రవారం 3వ రోజు పూజ అనేది చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామిని కమలం మీద, లక్ష్మీదేవిని కమలం మీద పెట్టుకున్నాను. అమ్మవారికి నుదుటిన బొట్టు పెట్టి గంధం పూసి, అమ్మ మా ఇంటికి రా, ఈ శ్రావణ శుక్రవారం రోజు మా ఇంట్లో ఉండిపో తల్లి అని మనసారా అమ్మని వేడుకొని చక్కగా ఇంట్లోకి ఆహ్వానించి సుగంధభరితమైన పువ్వులతో అమ్మవారికి పూజ అనేది చేసుకున్నానన్నమాట. అమ్మవారి దగ్గర బిందెలో కాయిన్స్, చిట్టి గాజులు, ముత్యాలు, వెండి కాయిన్స్, మీ దగ్గర ఉన్న బంగారంతో అమ్మవారికి పాదాల చెంత ఉంచి పూజ అనేది చేసుకోవాలి. 3 రకాల నైవేద్యాలు, పులిహోర, పాయసం, వడపప్పు, బెల్లం కంపల్సరిగా అమ్మవారి లక్ష్మీదేవికి పెట్టాలి. మంచినీళ్ళను కూడా పెట్టాలన్నమాట. మనం పూజ చేసుకున్నప్పుడు ప్రసాదాలతో పాటు మంచినీళ్ళు కూడా అమ్మవారికి పెట్టాలి. ధూపం వేయాలి. ధూపం వేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి పట్టు చీర, జాకెట్ ముక్క, గాజులు, తాంబూలాన్ని పెట్టి మనస్ఫూర్తిగా అమ్మవారికి పెట్టి మనము నమస్కారం చేసుకోవాలి. ఈ శ్రావణ శుక్రవారం రోజు సింపుల్గా మా ఇంట్లో పూజ అనేది చేసుకున్నాను. చూసారండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, హరహర మహదేవ శంభో శంకర, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, ఆపద మొక్కులు వాడ, అనాథ రక్షక, గోవింద గోవింద అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకొని సింపుల్గా ఈ విధంగా పూజ చేశాను. ధూపం వేసి అమ్మవారిని ఇంటిలోకి ఆహ్వానించి మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకున్నానండి. సాయంత్రం శుక్రవారం, ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి మణిదీప వర్ణన చదువుకుంటే చాలా మంచిది. ఈ శుక్రవారం ప్రత్యేకమైనది. 3వ వారం శ్రావణ శుక్రవారం. నేనైతే మా ఇంట్లో సింపుల్గా ఈ శుక్రవారం పూజ అనేది చేసుకుంటాను. పూజ చేసుకొని సాయంత్రం మణిదీప వర్ణన అనేది చదువుకుంటాను. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టుకున్నాను. మీ దగ్గర కొత్తగా కొనుక్కున్న బంగారం కానీ వెండి కానీ ఆ అమ్మవారి పాదాల చెంత ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకొని మీరు పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. మామిడి తోరణాలు, మామిడి ఆకులు కూడా కట్టుకొని పూజా మందిరంలో మామిడి తోరణాలు కూడా పెట్టుకొని అమ్మవారి దగ్గర మనం పూజ చేస్తే ఈ శుక్రవారం చాలా చాలా మంచిదండి. నేను అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు పెట్టుకున్నాను, పసుపు కుంకుమ. అంతేకాదండి తాంబూలం కూడా సమర్పించాను. 3 రకాల నైవేద్యాలు పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేశాను. మన దగ్గర కాయిన్స్, డబ్బులు ఏమున్నా సరే అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. నేనైతే వెండి కాయిన్స్ 21 లక్ష్మీదేవి వెండి కాయిన్స్, వెండి బిస్కెట్లు, బంగారం ఏదున్నా సరే అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. పసుపు కుంకుమ సమర్పించాలి. 3 రకాల నైవేద్యాలతో అమ్మవారిని ఈ శ్రావణ శుక్రవారం రోజు ప్రసాదాలు చేసి మంచినీళ్ళు పెట్టి అమ్మవారికి సింపుల్గా ఈ విధంగా చేసుకున్నాను అనమాట. ఈ శ్రావణ శుక్రవారం రోజు చక్కగా సాయంత్రం పూట ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చినా కూడా చాలా చాలా మంచిదండి. అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు కంపల్సరిగా మట్టి గాజులు అనేవి వేసుకోవాలి. మట్టి గాజులు, తలలో పువ్వులు అనేది పెట్టుకోవాలి. నుదుటిన కుంకుమ పెట్టుకోవాలి. ఆడవాళ్ళు అలా పెట్టుకున్న తర్వాతే పూజ అనేది చేసుకోవాలి. ఇంటి ఇల్లాలు లక్ష్మీ కళతో ఉట్టిపడాలి అంటారు. అందుకే అండి ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకున్నప్పుడు కంపల్సరిగా ఆడవాళ్ళు చీర, మగవాళ్ళు పంచ షర్ట్ వేసుకొని పూజ అనేది చేయాలన్నమాట. చూసారండి అమ్మవారు కమలం పువ్వులు తెచ్చి లక్ష్మీదేవిని ఆసనం చేశాను. వెంకటేశ్వర స్వామి కూడా పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత లక్ష్మీదేవి నుంచి పూజ అనేది చేశానన్నమాట. చూసారండి అమ్మవారి ఎంత కలగా ఉన్నారో. ఈ రోజైతే చాలా మనసు ప్రశాంతత అనిపించిందండి. అమ్మవారిని చూడంగానే చాలా సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మంగళహారతి పాట.
ఈరోజు అమ్మవారికి శ్రీ అష్టలక్ష్మి స్తోత్రాలు కూడా చదువుకుంటే చాలా చాలా మంచిదండి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవాసిని శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. నేనైతే ఈ శ్రీ అష్టలక్ష్మి స్తోత్రాలు అనేవి చదువుకుంటానండి. మీరు కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి శ్రీ అష్టలక్ష్మి స్తోత్రాలు అనేవి కంపల్సరీగా చదువుకోండి. ఇప్పుడు అమ్మవారికి మంగళహారతి పాట అమ్మవారికి రమణి మంగళమనరే కమలాలయకునిటన రమణి మంగళమనరే కమలాలయకునిట సమదకుంజరయానకు సుకృత నిదానకు కమలరిపు బిండానకు కరకమల ముకల భక్తాభిమానకు రమణికి మంగళమనరే కమలాలయకునిట లలిత పల్లవ పానికి నీల జలధర నిభవేనికి జలజలోచన రానికి సాధు సుగుణ శ్రేణికి రమణికి మంగళమనరే కమల లాలయకునిట. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. చూశారు కదండి, ఈ శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం 3వ శుక్రవారం లాస్ట్ వారం అనమాట. నేనైతే ఎంతో సంతోషంగా అమ్మవారి అలంకరణ అనేది చేసి సింపుల్గా అమ్మవారి పూజ అనేది చేసుకున్నాను. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందన్నమాట. చూశారు కదండి, నా పూజ గది అలంకరణ ఎలా ఉందనేది కామెంట్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని శ్రీ లలితాదేవిని, శ్రీ మహాలక్ష్మిని మనసారా వేడుకుంటున్నానన్నమాట. ధన్యవాదాలు.